ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధిర ట్యాంక్ బండ వద్ద సుమారుగా 6,45,00,000తో పర్యాటక సౌకర్యాల కల్పనకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అనకాపల్లి అంగన్వాడీ కేంద్రాలకు ఇండెక్స్ స్టవ్, కుక్కర్, కుళాయి, 2 గిన్నెలు అందజేసిన శాసనసభ్యులు కొనతాల. ట్యాంకు బండ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాలు పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పిడుగురాళ్ల చికెన్, మటన్ షాపులపై తూనిగల కొలతల శాఖ అధికారులు తనిఖీలు, కాటాలలో తేడాలను గుర్తించిన అధికారులు. ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం 2 మొక్కలు నాటాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. నెల్లూరు నగరంలో వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. 15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించి మంత్రి నారాయణను అభినందించిన లోకేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధనాల శాఖల మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు ఆదివారం మధిర మండల కేంద్రంలోని పర్యటించి మధిర ట్యాంక్ బండ వద్ద సుమారుగా 6,45,00,000తో చేపట్టిన పర్యాటక సౌకర్యాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పీవీఆర్ ఫంక్షన్ హాల్లోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలకు చెందినటువంటి ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ప్రవంత ఇంద్రశ్చాగ్నిశ్చ మేడం అనకాపల్లి నియోజకవర్గం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్టు అనకాపల్లి మండలం జీవీఎంసీ పరిధిలోని 165 కేంద్రాలలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇండెక్స్ స్టవ్, కుక్కరు, కళాయి, 2 గిన్నెలు ఇవ్వటం జరిగింది. అనంతరం ఒక అంగన్వాడీ 6 ఆయా పోస్టులకు ఎన్నికైనటువంటి వారికి నియామక పత్రాలను ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనతాల మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు నాణ్యమైన వసతులు కల్పించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని సిడిపిఓ పి ప్రభావతి పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోని బాచుపల్లి వద్ద ఉన్నటువంటి ఏపీఆర్ ప్రణవ్ యాంటీలియా గేటెడ్ కమ్యూనిటీ సరిహద్దు గోడను జూన్ 24 వేకోజామున హైడ్రా అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఘటనపై స్థానిక నివాసితులు సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చినటువంటి వివరాలను పరిగణలోకి తీసుకోకుండానే హైడ్రా ఈ చర్య చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధం చర్యగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 650 కుటుంబాలు నివసించే ఈ కమ్యూనిటీలోని హెచ్ఎండిఏ ఆమోదించినటువంటి ప్లాన్ ప్రకారం నిర్మితమైన సరిహద్దు గోడను ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయటం నివాసితుల్లో భయాందోళనలు కలిగిస్తుందని కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాంటీలియా గుండా రహదారి యాక్సెస్ పొందడానికి తప్పుడు వాదనలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారని వాపోయారు.
ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఏకలవ్యుడి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ మొదలుపెట్టినటువంటి ఏకలవ్యుడి భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కొనసాగిద్దాం ఏకలవ్యుని ఆశయాలను, కొనసాగిద్దాం ఏకలవ్యుని ఆశయాలను. ఏకలవ్య నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. పిడుగురాళ్ల పట్టణంలోని చికెన్ మటన్ షాపులపై తూనికల కొలతల శాఖల ఆధ్వర్యంలోని తనిఖీలు చేపట్టారు. హైస్కూల్ కాంప్లెక్స్లోని మటన్ చికెన్ షాపుల కాటాలను అధికారులు పరిశీలించగా కాటాలలో వ్యత్యాసాలను గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తున్న మటన్ చికెన్ షాపుల వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాయి పెడితే టెస్ట్ పెడితే 11 కేజీలు 5 గ్రాములు అంటే కేజీ 500 గ్రాములు వాళ్ళు వినియోగదారులు మోసం చేసుకుంటూ గుర్తించాము. వీళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము. అవసరమైతే కోర్టులో కూడా ఫైల్ చేస్తాము. రెండోసారి జరగకుండా వినియోగదారులు కూడా తూకమని చూసుకుంటూ ఉండాలి. అవసరం ఉన్న బట్టి వెయిట్ పెట్టి టెస్ట్ పెట్టి తీసుకెళ్తుంటే అబ్జర్వేషన్ చూస్తూ ఉండాలి. ఫర్దర్గా కంప్లైంట్ నాకు ఫోన్ చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, దాన్ని కంప్లైంట్ చేయవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కత్తులుపేట సమీపంలోని స్కూటీలో త్రాచుపాము దూరటంతో భయాందోళన చెందారు స్థానికులు. స్థానిక యువకుల సాయంతో స్కూటీలోంచి పాముని బయటకు తీశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. పీడీఎస్యూ విద్యార్థులను అరెస్ట్ చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. విధి నిర్వహణలో హైదరాబాద్ వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆలుమూరు ఎస్ఐ అశోక్ కుటుంబాన్ని 2009కి చెందినటువంటి ఎస్ఐలు 26 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన కోనసీమ జిల్లా ఆలుమూరు ఎస్ఐ అశోక్ కానిస్టేబుల్ జీవన్లు మృతి చెందడంతో వారి యొక్క కుటుంబాలను ఆదుకునేందుకు ఉభయ రాష్ట్రంలోని 2009కి చెందినటువంటి ఎస్ఐలు 2009 ఎస్ఐల వెల్ఫేర్ సొసైటీ నుండి ఫండ్ కలెక్ట్ చేసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని అశోక్ కుటుంబ సభ్యులకు 26 లక్షల చెక్కును కానిస్టేబుల్ కుటుంబానికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా 2009కి చెందిన సిఐ మాట్లాడుతూ తమ సహచరుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం తమకు తీరని లోటని, తమ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా బ్యాచ్ సభ్యులందరూ కూడా ఆదుకునేందుకు వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసి తమకు తోచిన సహాయం చేస్తున్నామని తెలిపారు. గత 10 రోజుల క్రితం కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మా మిత్రుడు మన ముద్దాల అశోక్ గారు అనుకోని సంఘటనలో మరణించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా అతను హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో కోదాడ దగ్గర అతనితో పాటు అదే స్టేషన్కి సంబంధించిన బెల్సన్ జీవన్ కుమార్ కూడా ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే మా 2009 బ్యాచ్ తరపున గత 5 సంవత్సరాల నుంచి మా బ్యాచ్లో ఎవరికి కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా, ఎలాంటి ఆపత్కాలంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకు మేము ఉన్నామనే భరోసా కల్పించడానికి కానీ మా సొసైటీని ఒకటి 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి 2020 సంవత్సరంలో స్థాపించి ఏ కుటుంబంలో ఎలా జరిగినా కానీ వాళ్ళకి మేమంతా తోడుగా ఉంటున్నాము, భరోసా ఉంటామనే వాళ్ళకు నమ్మకం కలిగించిన ఉద్దేశంతోనే ఎవరికైనా సరే చనిపోయినప్పుడు మినిమం 25 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతను అందిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకు మేము సహకరిస్తూ సహాయం చేస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతోన ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది.
శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసినటువంటి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ రవి, మాజీ డీజీఆర్పీ ఠాగూర్, టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలోని వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. గత 10 సంవత్సరాల నుండి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించకుండా అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వం అండదండలతోటి అధికారం చెలాయించాడని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆరోపించింది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని ఆర్యవైశ్య మహాసభ తెలిపింది. హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మిడిదొడ్డి శ్యామ్ సుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ ముగుళ్లపల్లి ఉపేందర్లు మాట్లాడుతూ అమరవాది తన అనుకూలమైనటువంటి వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని వారు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం అమరవాది భ్రష్టు పట్టించి బైలాను తొంగలో తొక్కాడని విమర్శించారు. ఇంతవరకు ఆ సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు లేవు. అయినా కూడా ప్రజలు ఆర్యవైశ్యులు తిరస్కరించినా చీదరించినా కూడా ఈ పదవితోటి నాకు కావాలనే ఒక పదవికాంక్ష, అధికార దుర్వినియోగము, అధికార దాహంతో మహాసభను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మేము పరత పదజాలాలు వాడలేదు. ఎందుకంటే కోర్టు తీర్పు కోర్టు వరకు వెళ్లే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్మీనారాయణ, ప్రభుత్వం వరకు వెళ్లే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్మీనారాయణ. మరి అన్ని విధాల ముట్టికాయలు పెట్టినా కూడా ఇంకా మహాసభలో ఉండి అధికారాన్ని అధ్యక్షుడిని పెట్టుకోవడము, అధికారిక కార్యక్రమాలు చేసుకోవడము, చెక్కులు వాడుకోవడము, బ్యాంకులు వాడుకోవడము, మహాసభను వాడుకోవడము, మరియు సమావేశాలు సత్కారాలు చేసుకోవడం అనేది ఇది చిగ్గుచేటమైన విషయము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్యవైశ్యులు గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ ఆర్యవైశ్య సభ్యులందరూ అమరావతి లక్ష్మీనారాయణ గారి సమావేశాలను మరియు సత్కారాలను బహిష్కరించాలి. ఎక్కడైనా అతను అధికారికంగా మహాసభ అధ్యక్షుడని చెప్పి పాల్గొన్న కార్యక్రమాన్ని అందరూ బహిర్గతం చేసి ఎదుర్కోవాలి, ఆందోళన చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అమరావతి లక్ష్మీనారాయణ గారు, ఇప్పటికైనా మీరు ఒక మాజీ అధ్యక్షులు, 10 సంవత్సరాలు మీరు అధ్యక్షత వహించారు. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు అధ్యక్షుడిగా ఉండాలనే ఉద్దేశంతో మేము అధ్యక్షుడిగా పెట్టాము. కానీ మీరు దాన్ని యథావిధిగా అధ్యక్ష స్థానంలో ఏదో విధంగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికైనా మర్యాదపూర్వకంగా మంచి ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఆర్యవైశ్యులను దృష్టిలో పెట్టుకొని గౌరవప్రదంగా మీరు దిగి మీరు ఎన్నికలు నిర్వహించి మీ పేరు ప్రఖ్యాతులు కాపాడుకోవాలి. లేకుంటే ఇంకా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ పదవి వ్యామోహం అనేది విడిచి మీరు ఇప్పటికైనా మంచి మార్గంలో సజావుగా మరి కోర్టు తీర్పు ప్రకారము, గవర్నమెంట్ జీవో ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి. అక్రమాలు మరియు అబద్ధాలు మరియు అక్రమంగా పదవి పొందే విధంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పటికైనా విరమించుకోవాలి. రాబో కాలంలో మీరు తగ్గి ఎన్నికలు నిర్వహించకుంటే, సహకరించకుంటే ఆర్యవైశ్యులంతా ఒకతాటిపై నిలబడి మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ, ఈ మహాసభ ప్రక్షాళన కమిటీ రాబో కార్యక్రమాలు కూడా చాలా తీవ్రంగా ఉధృతంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రతి ఆడబిడ్డ తమ తమ ఇంట్లో కనీసం 2 మొక్కలైనా నాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రతి ఆడబిడ్డ 2 మొక్కలు నాటితే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కలు నాటి వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి. అటవీ శాఖ హెచ్ఎండిఏ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించారు ఆయన. పలుకుతోంది ఆనరబుల్ సీఎం నమస్కారం, ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని. పెద్దలు వనమే మనం, మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా
మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. నెల్లూరు నగరంలోని విఆర్ వెంకటగిరి రాజావారి మున్సిపల్ కార్పొరేట్ హై స్కూల్ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. ఎంతో మంది ప్రముఖులు చదువుకున్నటువంటి విఆర్ హై స్కూల్లో గత ప్రభుత్వం పాలనలోని నిర్లక్ష్యానికి గురై మూతపడిందని, అయితే ఈ పాఠశాలలోనే చదువుకున్న మంత్రి నారాయణ చొరవ తీసుకుని 15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారని తెలిపారు నారా లోకేష్. ముదిగొండ ఈశ్వరయ్య 83వ జయంతి వేడుకలు మరువలేని సందడి. హైదరాబాద్ బీసీసీఈ ప్రాంగణంలో బహుజన ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిబా ఫులే తెలుగు రాష్ట్రాలలో పరిచయం చేసిన ముదిగొండ ఈశ్వరయ్య 83వ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రతిభా విద్యార్థులకు నగదు బహుమతులను మరియు మెమెంటోలను అందజేశారు, అవార్డులను అందించారు. వారికి ఇది ఒక గొప్ప ప్రోత్సాహం కాదు, కానీ ఒక చరిత్రను గుర్తు చేసే గుర్తింపు కావడం విశేషం. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫులే స్మృతి సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, పూలే సావిత్రిబాయి ఆలోచనను ఈ తరం యువతకు తెలిసేలా చేయాలి. అభివృద్ధికి దారి చూపే వారి ఆలోచనలు పాఠ్యాంశాల్లోకి చేరాలన్నదే మా యొక్క ఆకాంక్ష అని పేర్కొన్నారు. బహుజన ఉద్యమకారుడు నారగోని ఈ కాలంలో పూలే వారి భావజాలం మరింత అవసరం అవుతుంది. ముదిగొండ ఈశ్వరయ్య ఆలోచనలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కృషి చేశారు. ఇక అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ నరసింహాచారి మాట్లాడుతూ, నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నేనే కనుగొన్న గ్లోబల్ 369 ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి ఉపయోగపడే పరికరం అయ్యే అవకాశం ఉంది అని గర్వంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని ముఖ్యంగా పాల్గొన్న వారిలో బహుజన నాయకుడు బి విఠోబా, జన కళామండలి సింగర్ మాస్టర్జీ, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు శంకర్, అరికటికే సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ కుమార్, బలహీన వర్గాల సంక్షేమ సంఘం నాయకుడు ఎస్ చెన్నయ్య, తెలంగాణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ప్రకాష్, ఊట్ల బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు ఈ వేడుకలు ముదిగొండ ఈశ్వరయ్య బహుజన సేవలను గుర్తు చేస్తూనే మహాత్మా పూలే ఆలోచనలను సమాజంలో ప్రతి తీరానికి చేరవేసే సంకల్పానికి నిదర్శనమయ్యాయి. ఈ వార్తను మీ ప్రతిష్టాత్మక పత్రికలు, ఛానళ్లు ప్రచురిస్తే బహుజన ఉద్యమ చరిత్రలో మరో పుట వెలుగులోకి వస్తుంది, యువతకు ప్రేరణగా నిలుస్తుంది. ధన్యవాదాలతో సతీష్, ముదిగొండ ప్రధాన కార్యదర్శి, మహాత్మా జ్యోతిబా ఫులే స్మృతి సమితి. ఆఫీస్కి వెళ్ళాం కదా, ఒక 2 నిమిషాలు అంటే ఎందుకు కూర్చోవాలి?
అంటే పని ఉంది, అరే పని ఉంటే మనం ఎవరు పంపించాము చూసా. సరే అటువంటి విషయంలో బహుశా నాకు గుర్తుండాలి, మహాత్మా జ్యోతిబాబుల గురించి చిరంజీవి గారికి లెటర్ ఇచ్చినట్లు నాకు జ్ఞాపకం ఉంది. సతీష్ గారు యాక్టర్ చిరంజీవి గారికి మనం ఉత్తరం ఇచ్చినట్లు ఏదో జ్ఞాపకం ఉంది. ఇచ్చానే అంతవరకే. అయితే చిరంజీవి గారు తక్షణమే దాన్ని ఎన్కాష్ చేసుకున్నాడు. ఓహో నేను కూడా బీసీ అని ఒకరోజు ఫోటో పెట్టి ఇంటి దగ్గర ఏదో చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వల్ల ప్రభుత్వం ఒక భవనానికి మహాత్మా జ్యోతిబా పూలు పెట్టే వరకు వచ్చింది. ఇది బహుశా హాలిడే కూడా వచ్చిందో లేదో అది మనం ప్రయత్నం చేయాలి. దయచేసి హాలిడే తీసుకొద్దాం. అది ఈ రోజు నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయం తీసుకొని చెప్పాలి. భవనానికి పేరు పెట్టారు, చాలా సంతోషం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే జన్మదినానికి హాలిడే ఇస్తున్నారు, ఇది కూడా చేయించాలనేది మనకు పట్టుబట్టితే అదొక మన ఆశయం. అయినా ఏదో మనం ఏదో బతిలాడడం కాదు, ఒక ఆశయం. ఇంత కష్టపడుతాం చెప్తున్నారు, విద్యా బోధన చేస్తున్నాం, అది చేస్తాం, అనేక విషయాలు చెప్పారు. ఎట్లా ఇవాళ ఒక తండ్రి ఆశయాలను ఒక కొడుకు తీసుకొని వెళ్తున్నా అంటే వారికి కూడా నిజంగానే మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజుల్లో ఎవరండి మీకు తెలిసిన విషయం, రోడ్డు మీద పడేయడము, చెత్త కొడుల దగ్గర తల్లిదండ్రులు పడేసేటువంటి ఈ రోజుల్లో తను ఎంత కష్టపడి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం కూడా వారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, రెండవది ఒక ఆలోచించండి, హాలిడే కోసం ఒకవేళ నిర్ణయం అయితే తీసుకెళ్లి వారికి మనం సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేసి ఎవరైనా. మాది గుడిసెనండి, నవీపేటలో ఒక గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి మేము గోల్డ్ స్మిత్ బ్లాక్ స్మిత్ బొగ్గుల కోసం సైకిల్ మీద వెళ్ళేవాడిని. నాకు ₹1 చారాన ₹2 వచ్చేది 93, 94, 95లో. దాన్ని నేను ప్రయోగాలకు ఉపయోగించుకునేవాడిని ఆ డబ్బుల్ని. అయితే నాకు కింది స్థాయి తెలుసు కాబట్టి దానికి నేను అమ్ముడుపోక ఇప్పుడు నా ప్రోడక్ట్ ని నేనే వరల్డ్ వైడ్ గా తీసుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు సుమారు 650 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానండి నేను ఇప్పటి వరకు. అంటే ఇది ఎందుకంటే మన ఫార్ములాని వేరే దేశాలకు అమ్మితే ఇక 9 లక్షలకు ఎవరు కొంటారండి? డబ్బులున్న వాడికి కొంటారు, ఏదో బంజారాల్స్ అది. నేను అది కాకుండా నేను ఒక కండిషన్ పెట్టాను శాంసంగ్ వాళ్ళకి, మీరు ఒకవేళ దీన్ని అమ్మితే మహా అంటే నాకు ₹1,00,000 లోపే అమ్మండి, ఇండియాలో అయినా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా. వేరే దేశాల్లో వీజా అమ్ముకోండి, కానీ ఇండియాలో మట్టికి ₹1,00,000 అమ్మంటే వాళ్ళు అమ్మన్నారు. వాళ్ళు ఏమన్నారంటే యూనిఫామ్ అంటే ప్రపంచంలో ఎక్కడమ్మినా అది అంతే రేటు ఉండాలి అనేసరికి నేను దాన్ని నిరాకరించానండి. అంటే ఈ రోజులో 10,000 కోట్లకు ఇదే వాళ్ళు ఈ 18,000 కోట్లు ఎందుకు చెప్తున్నంటే, అమ్మ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు. నాకు సతీష్ గారు చెప్పేసరికి గవర్నమెంట్ పిల్లలు అనేసరికి నేను వచ్చేసానమ్మా. ఎందుకంటే నేను గవర్నమెంట్ లో చదివిన ఈ విత్తనం ఈ రోజు ప్రపంచానికే ఒక పెద్ద అయింది. ఎందుకంటే నాది 2040 వరకు నాకు పేటెంట్ రైట్స్, నా యొక్క రైట్స్ ఉన్నాయి. త్వరలో దీన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. మన్ కీ బాత్ లో కూడా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.